అందరికీ నమస్కారం. మోకాలు అరుగుదలకి స్టీరాయిడ్ మందుల్లో పాత్ర ఏమిటని తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, V9 హాస్పిటల్స్, బేగంపేట్. యూజువల్గా స్టీరాయిడ్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేస్తాయన్నమాట. రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లో కానీ, తర్వాత ఇమ్యూనోసప్రెసెంట్ కండిషన్స్లో కానీ ఈ స్టీరాయిడ్స్ అనేవి వాడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏ ట్రీట్మెంట్ ఫలించకపోతే కూడా ఆ పేషెంట్ యొక్క బాధని చూడలేక ఆ బాధ నుంచి బయటికి పడేసి తట్టుకునే శక్తిని పెంచడానికి స్టీరాయిడ్స్ అనేవి వాడుతూ ఉంటాం అన్నమాట. అంటే ఒక నొప్పి తగ్గించడానికి రాంగ్ రూట్ స్టీరాయిడ్ అని మనము అనుకోవచ్చు. కొన్ని జబ్బుల్లో, అన్ని జబ్బుల్లో మాత్రం కాదు. ఇంకొక మార్గం ఏమిటంటే ఆ జబ్బు తీవ్రతను తగ్గించడానికి స్టీరాయిడ్ వాడుతూ ఉంటాం. తర్వాత ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా కారణం తెలియకుండా వచ్చే నొప్పి ఇన్ఫెక్షన్ మాత్రం కాకుండా ఉంటే స్టీరాయిడ్ వాడచ్చు. ఈ 3 సందర్భాల్లో స్టీరాయిడ్ వాడుతూ ఉంటాం యూజువల్గా. కానీ స్టీరాయిడ్ అనేది ఎప్పుడైతే నొప్పి తగ్గిస్తుందో 100కి 90 మంది దాని సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకోకుండా 10 రకాల ట్యాబ్లెట్లు కొనే బదులు 10 రూపాయలకే 10 ట్యాబ్లెట్లు వచ్చే స్టీరాయిడ్ వాడితే నొప్పి తగ్గుతుంది కదా అని వాడుతూ ఉంటారు. ఇది చాలా తప్పు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి దానికి సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తెలియకపోవడం వల్ల కావచ్చు, లేదా అక్కడ ఉన్న వాళ్ళు సరిగ్గా తెలియచేయలేకపోవడం వల్ల కావచ్చు, లేదా విరివిగా మనకి స్టీరాయిడ్ ట్యాబ్లెట్ ఎక్కడ పడితే అక్కడ దొరకడం వల్ల కూడా కావచ్చు అన్నమాట. ఎందుకంటే ఊపిరితిత్తుల్లో ఆస్తమా లాంటి జబ్బు ఉంటే మైల్డ్ డోస్ ఆఫ్ స్టీరాయిడ్స్ ఇస్తారు. తర్వాత కొన్ని క్రానిక్ టెండినోపతిస్లో, తర్వాత క్రానిక్ మన ట్రాన్స్ప్లాంట్స్ పేషెంట్స్లో కూడా ఇనిషియల్గా స్టీరాయిడ్స్ ఇస్తూ ఉంటారు. రొమటాయిడ్ ఆర్థరైటిస్లో స్టీరాయిడ్స్ ఇస్తూ ఉంటారు. సో అటువంటిప్పుడు మెడికల్ షాప్ అతను అడగాల్సిన అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రిస్క్రిప్షన్ చూపించగానే తీసేసుకొని వెళ్ళిపోతూ ఉండొచ్చు. పాత షీట్ చూపించినా కానీ మనకి పెయిన్ స్టీరాయిడ్స్ దొరుకుతూ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్టీరాయిడ్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీరాయిడ్ యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే డిపెండెన్సీ. ఎందుకంటే సింపుల్గా ఏమాత్రం చదవని వ్యక్తికి ఎగ్జామ్లోకి పోయిన తర్వాత ఎవరో చూపిస్తే రాయడమో, ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే రాయడమో, ఒక చిట్టి పెట్టి రాయడమో అలవాటు అయిపోయిన తర్వాత అతను ఎట్లయితే చదవడానికి సుముఖంగా ఉండడో అట్లా స్టీరాయిడ్ మిమ్మల్ని అలవాటు చేసేస్తూ ఉంటుందన్నమాట. మిగతా ట్యాబ్లెట్లు ఎన్ని వద్దు, నన్ను ఒక్కడిని వేసుకొని తగ్గించేస్తూ ఉంటుందన్నమాట. అది ఎంత ప్రమాదకారం. రేపు భవిష్యత్తులో అతని పురోగతి ఎట్లయితే ఉండదో ఇది కూడా జాయింట్ని అంతా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ దట్ ఈస్ కాల్డ్ డిపెండెన్సీ. నెక్స్ట్ ఏమిటంటే ఆస్టియోపోరోసిస్. ఎముకల్ని బలహీనపరిచిపోతుంది అనమాట. ఎందుకంటే స్టీరాయిడ్స్ బోన్ని వీక్ చేసేస్తుంది, బోన్లో ఉన్న కాల్షియాన్ని తీసేస్తూ ఉంటుంది. దానివల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము అన్ఎక్స్ప్లెయిన్డ్ బాడీ పెయిన్స్ వచ్చి స్టీరాయిడ్ వేసుకుంటే కూడా తగ్గకపోకుండా తర్వాత తొందరగా బోన్ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఆపరేషన్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. నెక్స్ట్ మూడవది ఏంటంటే ఈ కుషింగాయిడ్ ఫీచర్స్ అంటారు. అంటే షుగర్ రావడము, తర్వాత బుగ్గలు వాచిపోవడము, ఇమ్యూనిటీ తగ్గిపోవడము, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవ్వడము, చర్మం పల్చగా అయిపోవడము, కండంతా పీలగా అయిపోవడము, అసలు లేచి అడుగు తీసి అడుగు పెట్టలేని స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాయి గ్లూకోకార్టికాయిడ్స్ వాడితే అన్నమాట. ఈ 3 సైడ్ ఎఫెక్ట్లను దృష్టిలో పెట్టుకొని స్టీరాయిడ్స్ని సాధ్యమైనంత తక్కువగా మాత్రమే వాడాలన్నమాట. ఇప్పుడు మాత్రమే స్టీరాయిడ్ యొక్క ఉపయోగం మనకి క్లియర్గా అందుతుంది. దానివల్ల పేషెంట్ మెయిన్ ఆరోగ్యాన్ని కోల్పోకుండా ఉంటాడు. అందుకని స్టీరాయిడ్స్ ఎప్పుడన్నా మీకు అడ్వైస్ చేసినా కానీ, మీకు ఒక ఆథరైజ్డ్ పర్సన్ కానీ అన్ఆథరైజ్డ్ పర్సన్ కానీ ఇది వేసుకోండి తగ్గింది అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే స్టీరాయిడ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ లాంగ్ టర్మ్ రిలీఫ్, అదర్వైజ్ దే కాజ్ ఆల్ హజార్డస్ ఎఫెక్ట్స్. అందుకని అది గుర్తుపెట్టుకొని ఆ షార్ట్ కోర్స్ ఎప్పుడైతే డాక్టర్ గారు చెప్పారో, ఎన్ని రోజులు చెప్పారో అన్ని రోజులు మాత్రమే వాడాల్సి ఉంటుంది. 100కి 90కి పైన ఆర్థోపెడిక్ సర్జన్స్ స్టీరాయిడ్స్ ఎక్కువగా రాయరు. కానీ ఎక్కడైతే జబ్బు తీవ్రత ఎక్కువగా ఉందో దాన్ని కాస్త కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి మాత్రమే అవసరం పడుతూ ఉంటుంది. ఇంకొకటి ఈ మధ్య కాలంలో వింటున్న AVN అంటే ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద
ఫిమోరల్ హెడ్ ఆర్ టాలస్ ఆర్ స్కెఫాయిడ్ ఆర్ ఎనీథింగ్, ఆ ఏరియాకి బ్లడ్ సప్లై తగ్గిపోవడానికి జబ్బు ఒక కారణమైతే స్టీరాయిడ్ యూసేజ్ కూడా ఇంకొక కారణం అన్నమాట. దానివల్ల కూడా ఆ ఎముక చివర్లు ఎండ్ స్టేజ్ బ్లడ్ సప్లై లేనివి, డ్యూయల్ బ్లడ్ సప్లై లేనివన్నీ చచ్చిపోయేసి పాడైపోయేసి మళ్ళీ తర్వాత ఆ పార్ట్ ఫ్యూమరస్ హెడ్ కానీ, తర్వాత ఫ్యూమరల్ హెడ్ కానీ, స్కెఫాయిడ్ కానీ, టాలస్ కానీ తీసేయాల్సిన స్థాయికి వెళ్ళి రీప్లేస్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం కూడా వస్తుంది లాంగ్ టర్మ్ స్టీరాయిడ్స్ తోటి అనమాట. అందుకని సాధ్యమైనంత వరకు స్టీరాయిడ్ అనేది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉండి ఎంత తక్కువగా వాడితే అంత ఉపయోగం ఉంటుంది. అసలు స్టీరాయిడ్ వాడకుండా ఉండడమే ఎప్పుడైనా కానీ ఉత్తమం. నమస్తే.